వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మూడోసారి బీద రవిచంద్ర నియామకం పట్ల కావలిలో బీద రవిచంద్ర వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర, ఏఎంసీ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య ఆధ్వర్యంలో భారీగా టీడీపీ నేతలు, అభిమానులు తరలివచ్చారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి భారీగా బాణాసంచా కాల్చి టీడీపీ నేతలు స్వీట్లు పంచుకున్నారు. బీద రవిచంద్ర నాయకత్వంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి బాధ్యతలు అప్పగించిన టీడీపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. బీద రవిచంద్ర సహకారంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి సూచనలతో స్థానిక సంస్థ ఎన్నికలలో విజయం సాధిస్తామని టీడీపీ నేతలు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైన బేదా రవిచంద్ర గారికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బేదా రవిచంద్ర గారు ఇసుకపల్లి గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి తెలుగుదేశం పార్టీలో 1990వ సంవత్సరం నెల్లూరు జిల్లా తెలుగు యువత జాయింట్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీగా, ఉమ్మడి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా, అలాగే మరలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, శాసనమండలి సభ్యులుగా, అలాగే రాయలసీమ పార్టీ కోఆర్డినేటర్గా వివిధ హోదాల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రవిచంద్ర గారిని తిరిగి మళ్ళా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర గారిని జిల్లా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత స్వీకరించమంటే అధినేత చెప్పిందే తనువుగా చంద్రబాబు నాయుడు ఆజ్ఞ శిరస వహిస్తూ రెండో మాట మాట్లాడకుండా తిరిగి బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర నాయకత్వానికి ఒక నిదర్శనం. ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న అవమానాలు వెన్నుపోట్లు రకరకాలటువంటి జిల్లా ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో మంచి చెడు చూసి నలిగి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్టు వ్యక్తి శ్రీ బేదా రవిచంద్ర గారు. ఈరోజు ఆయన తిరిగి మళ్ళా జిల్లా అధ్యక్షులుగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అన్ని పార్టీల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది, నాయకులు కార్యకర్తలు. ఈరోజు కొత్త పాత కలయికతో ఈ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఈ బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు. అలాగే ఈ నియోజకవర్గంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరితో సమన్వయం చేసుకొని ఈ జిల్లా లోకల్ బాడీలు అన్నీ కైవసం చేసుకోవడానికి కూడా రవిచంద్ర గారు సన్నద్ధం అవుతున్నారు. అలాగే కావలి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బేదా రవిచంద్ర గారి సారథ్యంలో, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, మా రాజ్యసభ సభ్యులు బేదా రవిచంద్ర గారి ఆశీస్సులతో కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో 4 మండలాలు, 60 పంచాయతీలు,
40 మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకొని తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవడానికి కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇది మంచి శుభపరిణామం. ఈరోజు పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వీళ్ళు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రవిచంద్ర గారు తిరిగి జిల్లా బాధ్యతలు స్వీకరించినందువల్ల అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ, కావలిపట్నం మున్సిపల్ కౌన్సిలర్లకు, పార్టీ అధ్యక్షులకు, వార్డు అధ్యక్షులకు, మాజీ కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున మీడియా వారికి కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు మరియు మూడవసారి దిగ్విజయంగా మన బీదా రవిచంద్ర గారిని జిల్లా అధ్యక్షుడిగా నియామకం జరిగింది. దీంట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులైన లోకేష్ బాబు గారికి కావలి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మూడోసారి దిగ్విజయంగా జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చున్నారనంటే సమర్థవంతమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం వహిస్తారని చెప్పని తెలియజేస్తూ, అది గుర్తించిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కావలి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా కావలి శాసనసభ్యులు దగ్గుపాటి వెంకట కృష్ణారెడ్డి గారు మరియు మన జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కావలి తెలుగుదేశం పార్టీ కానీ అభివృద్ధి పదంలో ముందుంటుందని తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మన్నవ రవిచంద్ర గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి, నారా లోకేష్ గారి ఆశీస్సులతో మన జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారు మూడవసారి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేయటం పట్ల తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ కావలి నియోజకవర్గంలో కార్యకర్తలు కేసులకి, వైసీపీ దురాగతాలకి, వైసీపీ ప్రభుత్వం పెట్టే అరాచకాలకి, వారు పెట్టే అక్రమ కేసులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చల్లా చెదరైపోయిన పరిస్థితుల్లో వారు మాకందరికీ తగిన భరోసా కల్పించి, మాకు తగిన ఆత్మస్థైర్యాన్ని కల్పించడంలో వారు ఎంతో పాత్ర పోషించారు. ముఖ్యంగా కావలి తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 2024 కాలంలో చవి చూసినన్ని చేదు అనుభవాలు గతంలో ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎదుర్కోలేదు. ఆనాటి నుంచి 2024 ఎన్నికలు జరిగేదాకా బీదా రవిచంద్ర గారు ప్రతి కార్యకర్తకి, ఈ నియోజకవర్గ పరిధిలో ప్రతి కార్యకర్తకి ఎన్నో రకాలుగా మద్దతు అందించి, వారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మ్రోగించే దానిలో 2024 ఎన్నికల్లో విజయదుందుబి మ్రోగించే దానిలో ప్రధాన పాత్ర వహించారంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారికి నిజంగా వారి సేవలను గుర్తించి, వారి స్థాయికి తగింది కానప్పటికీ ప్రస్తుత జిల్లా పార్టీ ఉన్న పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలకి మనోస్థైర్యం కల్పించే దానిలో, అదే రకంగా పార్టీని పటిష్టపరిచే దానిలో ఆయన సేవలు అవసరమని చెప్పి పార్టీ పెద్దలు వారిని ఒప్పించి జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఇందుకు మేమంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా లోకేష్ గారికి ఎంతో రుణపడి ఉంటాం. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్థైర్యం కల్పించేదానికి, వారికి అన్ని రకాలుగా అండదండలుగా నిలబడేదానికి ఒక్క కావలి నియోజకవర్గం కాకుండా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా సుపరిచితుడైన బీదా రవిచంద్ర గారి అవసరం ఎంతో ఉంది నేటి తెలుగుదేశం పార్టీకి.
అందువల్ల మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా బేదా రవిచంద్ర గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బేదా రవిచంద్ర గారిని ఎన్నుకోవటం, జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏకగ్రీవంగా ఆయన అధ్యక్షుడికి చేయటానికి వాళ్ళు అందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీగా మనం జాతీయ పార్టీతో సమానంగా తెలుగుదేశం పార్టీ నడిపేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భం. అయితే మనం ఈ జిల్లాలో సీనియర్గా ఉండేటువంటి బేదా రవిచంద్ర గారిని ఎన్నుకోవడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఒక గాడిని పెట్టి తీసుకురాగలిగినటువంటి సమర్థత బేదా రవిచంద్ర వయసు చిన్నదైనా చక్కగా అందరిని కలుపుకొని రాజకీయాల్లో దురంధరుడుగా మనం చెప్పాలా. చంద్రమోహన్ రెడ్డి అలాంటి వయసు లేకపోయినా మరి ఈరోజు బేదా రవిచంద్రకి పదవి ఇచ్చారంటే ఎంతో నమ్మకంగా ఈ జిల్లాలో మళ్ళీ 10కి 10 నియోజకవర్గాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో, కార్యకర్తలందరూ కూడా సమీకరించుకునేటువంటి ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా బేదా రవిచంద్రతోటి మేము ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎంతో శుభదినం తెలుగుదేశం పార్టీకి. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి మరియు లోకేష్ బాబు స్నేహ కుసుమాలతోటి ఈరోజు బేదా రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా మొదలయ్యి తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత అధ్యక్షుడిగా మరియు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, 3 సార్లు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది నిజంగా ఈ కావలి నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం. ఒక చిన్న కుగ్రామంలో జన్మించినటువంటి బేదా మస్తానరావు గారు కానీ, బేదా రవిచంద్ర గారు కానీ, ఈరోజు బేదా మస్తానరావు గారు జాతీయ స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో బేదా రవిచంద్ర గారు ఈ కావలి నియోజకవర్గానికి ఎంతో వన్నె తీసుకొచ్చారు. మరియు ఈ కావలి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 10 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఒక కొత్త ఉత్సాహం ఈరోజు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బేదా రవిచంద్ర గారు ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అవ్వటం, ఈరోజు కావలి నియోజకవర్గంలో కానీ మరి మిగతా నియోజకవర్గాల్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొన్ని చోట్ల పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఈరోజు మళ్ళీ ఆయన హయాంలో 2029లో ఈ నియోజకవర్గంలో పార్లమెంటులో మొత్తం కూడా 10 సీట్లు కూడా గెలవాలని, దానందరికీ మేమందరం కృషి చేసి ఆయనకు అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.